వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరటికాయ కూర చేసుకుందాం. అరటికాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు మా అమ్మమ్మ మీకు చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం అరటికాయలు కోసుకుందాం. ఇవి పండు అరటికాయ గెల్ల. ఇవి ఈ కాయలతో కూడా మనం కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇంకా లేతగా ఉన్నాయి. ఇవి కూరకు పనిచేయవు. ఏవి ముద్ర ఉంటే అవి కోసుకుని ఇప్పుడు కూర వండుకుందాం. ఇప్పుడు ఈ కాయలు ముద్దినవి పైన పండిని కూడా అవి కోతులు తినేసినాయి 2 అత్తల వరకుని. అది ఇప్పుడు కొట్టేస్తున్నారు ఆ చెట్టుని. పండి ఏటి కూర వండుకుంటారు. ఈ కూర వండినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూర మనకి వండుకుంటే ఆ పైవి తినేసినాయి కోతులు అరటి పళ్ళు. అగ పండిని చూడండి కాయలు కూడా. ఇప్పుడు దీని నుంచి కాయలు తీసుకుని కూర వండుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాము. 2 పచ్చిమిర్చి చిన్నవి, 3 అరటికాయలు పచ్చి అరటికాయలు తీసుకున్నాం. ఉల్లిపాయలు ముక్కల కోసం వండుకుంటేనే బాగుంటాయి. నూరుకుంటే బాగుండదు, టేస్ట్గా ఉండదు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అలాగే వండివారంట. మీకు అలాగే వండి చూపిస్తుందంట. ఇప్పుడు ఇందులో మసాలాలు కానీ ఏమీ వేసుకోకూడదు. ఉట్టిగా అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కూర. ఇది అలా ముక్కలు కోసుకోవాలి మొత్తం ఉల్లిపాయలన్నీ. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటికాయలు కోసుకున్నప్పుడు పైన తొక్కంతా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇవి కూడా వాటర్లో సాల్ట్ అది ఏమీ వేయలేదు, ఉట్టిగానే వేస్తున్నారు. అంటే సాల్ట్ వేస్తే ముక్కకు పట్టేసి తొందరగా ఉడకదని మామూలు నీళ్ళలోనే వేస్తున్నారు. అది మొత్తం కాయలన్నీ అలా ముక్కలు కోసుకోవాలి. పొయ్యి వెలిగించి దాక పెట్టుకుని వేడెక్కాక కూరకు సరిపడా నూనె వేసుకోవాలి. అందులోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకుని బాగా వేయించుకోవాలి. గ్యాస్ మీద వండును నిలబడలేదండి, అందుకుని ఇలాగ పొయ్యి మీద వండుతుంటాను. బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు.
ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పెద్ద వయసు కదండి, 85 సంవత్సరాలు వచ్చినాయి, అందుకనే స్లోగా చేస్తుంది వీడియో. అందుకనే మేము తన ఇంట్రెస్ట్ వల్ల చేస్తున్నాం, ఏమీ అనుకోకండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ముక్కలు ఇందులో వేసేసుకోవాలి, అరటికాయ ముక్కలు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఉడికిందేమో మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. ఉప్పు చూసుకుని సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇంకొంచెంసేపు ఉడకాలి. కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.